దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. అయితే ఆయన పనులు కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. ప్లస్ పిల్లలకి 15,000 రూపాయల పథకం ఏంటి, ప్లస్ 48 ఏళ్ళ వాళ్ళకి 18,000 పథకం, ఇవన్నీ పథకాలన్నీ బాగున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందా? అన్నాడు అడుగుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి అంతే. ఇంకా పింఛన్ వస్తుంది, ఇస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. వాలంటీర్ బాగానే చేస్తున్నారా? చేస్తున్నారు. నష్టం లాభం ఉందా? నష్టం అంటే మనం ఏం చెప్పగలం. నష్టం గవర్నమెంట్కి జీతాలు ఎలాగైనా మరి ఎంతమంది మీద ఎలాగైనా ఎక్స్ట్రా అవుతుంది మరి. అది మాకైతే సుఖంగానే ఉంటుంది మరి. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడేమో వెళ్ళి తెచ్చుకోవడం గట్రా ఉండేది, ఎక్కడొక్కడ కూర్చుని ఇచ్చేవారు. ఇప్పుడు అది లేకుండా ఇంటికి తెచ్చిస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తారంటావా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటావా? అది ఏం చెప్పగలుగుతాం, ఎవరు చెప్తారు అది? చెప్పే నీకు తెలిసిందిగా నీ అభిప్రాయం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? అనుకోవడం ఏముంది, అనుకోవడం అంటే పరిపాలన పేదలకైతే డబ్బులు బాగానే ఇస్తున్నాడే, అసౌకర్యాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి మరి. బాగానే ఉందా? వస్తున్నాయండి పథకాలు? ఏమొస్తున్నాయండి? పింఛన్ ఇస్తున్నాడు, వాలంటీర్ ఇస్తున్నారా? వాలంటీర్. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? స్టార్టింగ్ ఇచ్చేటప్పుడే మారిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చేదే పింఛన్, తర్వాత కంటిన్యూ చేశారు. ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటావు? అదేమి చెప్తామ్మా, మీలో ఏముందో మాకేం చెప్తుంది. చాలా బాగుంది. అభివృద్ధి అంటే ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నాడు, 30-40 సంవత్సరాలు పెద్దవారికి వేస్తున్నారు, పింఛన్ ఇంటికి తెచ్చేస్తున్నారు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఏదైనా చేయాలంటే ఇమీడియట్లీగా చేస్తున్నారు. చాలా బాగుంది పరిపాలన అంటే. గతం ఏంటంటే ఇప్పుడు పథకం పని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఏంటంటే ఇప్పుడు అకౌంట్లో పడి అనుకోండి, ఏంటంటే పేషెంట్ గారు తీయడం, తర్వాత వెనకాల అధికారులు బ్యాంక్ తీసుకెళ్ళడం, డబ్బులు వాళ్ళు తీసేసుకునేవారు. ఇప్పుడు ఎలాగుందంటే ఎవరి అకౌంట్లో వాళ్ళకే పడుతున్నాయి, వేరే వాడు తీసుకునే హక్కు ఇంకెవరికి లేదు. కార్యకర్తలుగా ఇస్తున్నారు, అందరూ కొట్టలేదు అనుకుంటున్నాను. ఎవరు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏంటంటే పార్టీ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. పార్టీ ఫీలింగ్ అంటే మేము ముందు ఎందులో ఉన్నా సరే కానీ పరిపాలన చూసి వేసాం. ఇప్పుడు మాకైతే ఇల్లు కట్టుకున్నాం, స్థలం వచ్చింది, 1.5 స్థలం వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాం. అందరూ కూడా 1,80,000 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇసుక వచ్చింది, సిమెంట్ ఇచ్చారు, 90 బత్తాలు సిమెంట్ ఇచ్చారు, తర్వాత ఇది ఓస్ ఇచ్చారు. పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే రోడ్లే బాగోలేదు. సమస్యలు ఏమి లేవు, అందరికీ బాగా తిరుగుతున్నాడు, కాకపోతే రోడ్డు ఒకటే బాగోలేదు. అన్ని పథకాలు తిన్నాం, అమ్మఒడి తిన్నాం, ఆటో దమ్ము తిన్నాం, జరిగి అన్ని బాగానే జరుగుతుంది. అలాగేం లేదండి, పార్టీ పూర్వం ఏం కాదు, పార్టీ లేక లేనే లేదు. ఎవరికి ఇవ్వాలంటే ఇంకా మొత్తం ఎవరు వెళ్ళినా అందరికి ఇచ్చారు. అలాగేమి లేదండి, అంతేనా రోడ్లే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి మాకు. మొత్తం పరిపాలన అయితే అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే అదొక రకం పరిపాలన, ఇది ఇంకొక రకం పరిపాలన. ఇది ఏది చెడ్డ అది మంచిదని చెప్పలేం. ఆ టైంలో అది మంచిదైంది, ఇప్పుడు ఈ టైంలో ఇది మంచిదైంది. ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి అంటారు? అసలు జరిగింది అంటే జరిగేవాళ్ళు కలగాను. నా మార్గం నాకే నా సంవత్సరానికి వచ్చి ఆటోకి 10,000 పడుతున్నాయండి. భూమి మీద పనులు మనకేమి లేవండి చేయించుకోవడానికి అలా జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఇల్లు కడుతున్నారు, కట్టించుకున్న వాళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు, ఆ ఇల్లు తీసుకుని మళ్ళీ స్థలాలు కట్టుకోలేకపోతే అమ్మేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి 20,000 తీసుకుంటున్నారు, పోలీసు వాళ్ళు. అది అంత సొల్లండి, లేదండి. అలాంటిది ఏమి లేదండి. ఆపద వాడుకోవాల్సిన పని ఏముంది కానీ పుకార్లు కానీ ప్రూఫ్ అంతా కట్టుకుంటే ఏ ఇన్స్పెక్టర్ కూడా ఆపడండి.
అదే పరిపాలన గురించి అయితే తేడా లేదు, పరిపాలన బాగానే ఉంది. కాకపోతే కొద్ది రోడ్లు కొద్దిగా కొంత తేడాగా ఉన్నాయి. అవి చూస్తే జగన్ గారు చాలు. ఇంకా పరిపాలన బాగానే ఉంది. పథకాలు అనేది రైతు భరోసా అనేది డ్వాక్రా కూడా గ్రూప్ వారిగా బాగానే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆయనకి కంపేర్ చేసి ఎలా ఉంటుంది అంటారు? ఆయన చేశాడు కాబట్టి అమలుపరుచుతున్నాడు. ఆయన అమలుపరచడం లేదు, చేయడం లేదు. ఆయన చంద్రబాబు అయితేనే అధికారంలోకి వస్తే ఆయన చేస్తానంటున్నాడు. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తే ఎలా ఇస్తాడు? మన మీద ఏదో ఇవ్వాలా? జగన్ పరిపాలన అండి ఒకరికి మంచిగా ఉంటుంది, ఒకరికి చెట్టు ఉంటుందండి. పర్లేదు, బాగానే ఉందండి. పర్లేదండి, పిల్లలకి అట్లా కొద్దిగా సౌకర్యాలు గట్రా చూస్తున్నారు కదండి. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. పరిపాలన చూసుకోగలదు, దేనికి అది అన్నీ బాగున్నాయి. గతంలో కూడా పెద్ద ఇదేం ఉండేది కదండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే జగన్ గారు ఎక్కాక అందరికీ బాగుందండి. అప్పుడు పెద్ద ఏ పథకాలు గట్రా ఉండేవి కదండి. ఈయన అన్నీ పెట్టాడు, ప్రతి ఒక్కరికి పెట్టేసి అన్నీ బాగానే ఉంటున్నాయి. ఏంటి మన బాగుంటుంది, మన వైఎస్ఆర్ చాలా బాగుంటుంది. జగన్ గారికి బాగానే ఉందండి, చాలా బాగా వచ్చిందండి. మా అబ్బాయికి ఇల్లు లేదండి, మా అబ్బాయికి ఇల్లు ఇచ్చారండి. నాకు 18,000 వచ్చారండి. బాగానే ఉందండి. మా అబ్బాయి జగన్ గారు ఎంపు ఇలా నెంబర్ ఎట్టారండి. నెంబర్కి 200 మెజార్టీలో గెలిచాడండి మా అబ్బాయి అండి. జగన్కి అండి, అంతే బాగుందండి. సూపర్ అండి. ఎందుకంటే అండి మాకు పింఛన్ అది వచ్చేస్తున్నాయి. మొత్తం ఏ వెళ్తాయి బాగుంటున్నాయి. ఆ మహానుభావుడు సార్ కొట్టకుండా అన్నది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే మాకు కూడా ఉండదండి. జగన్ గారు సైలెంట్ ఉంటాడు, మంచివాడు, మంచి పని చేస్తున్నాడు బోల్డ్ మంది జనాలకి. మహానుభావుడు దేవుడు. అది ఉన్న వాళ్ళు ఏదో అగ్గట్నగా చెప్తారు. మన తెలుగుదేశం వాళ్ళు ఈ పళ్ళం పడిపోయి వచ్చారు, వాళ్ళు ఇచ్చేచ్చు కదా 15,000. ఈడెవరు అంటున్నారు, ఆడి బోల్డ్ రాయంటాడు అన్ని. అది పెద్దలు అయితే జగన్ బాగానే ఉందా. సంక్షేమ పథకాలు అనేవి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో నీ నాన్న తరతమ భేదం లేకుండా అందజేస్తున్నారండి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఏ పథకమైనా సరే కానీ నవరత్నాల్లో ఆయన చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా నీ నాన్న అనేటువంటి భేదం లేకుండా అందజేస్తున్నారండి ప్రజలకి. గతంలో జన్మభూమి కమిటీల పేరు మీద కమిటీ ఫామ్ చేసి వాళ్ళ పచ్చ చొక్కాలకి పరిమితం చేసుకున్నటువంటి సందర్భం అండి. మరి ఇక్కడ వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజల్లో. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి లేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. రైతులకి అనేటువంటి అందుబాటులో ధరలు లేదని చెప్పి అంటున్నారు కొంతమంది వారు కూడా. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ప్రవేశపెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ సర్కార్లోనే ఇది ఎంతో కొంత రైతుకి ఆర్బీకే ద్వారా గరిష్ట ధరకే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 1,530, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం 1,630కి అమ్ముకునే పరిస్థితి ఉంది, దళాలు ప్రమేయం లేకుండా. ఆయన పెట్టిన పథకాలన్నీ బాగానే నెరవేర్చాడు, బాగానే ఉంది. అయితే కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది చెడుగా ఉందని ప్రభుత్వం మారాలంటున్నారు. మీకేమైనా పథకాలు వచ్చినాయా? వచ్చిన తర్వాత ఏముంది, రైతు భరోసా ఇచ్చాడండి, తర్వాత చెయ్యూత్ ఇచ్చాడు, తర్వాత అమ్మ ఒడి ఇలాంటివి ఇచ్చాడండి. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి గట్రా ఇచ్చాడండి. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఏంటంటే ఆయన తెలుగుదేశం పాలనలో కొద్దిగా మాదిరిగా బాగానే ఉండేది. ఏంటంటే కదా రోడ్లు గీడ్లు అని బాగానే ఉండేది. ఈ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా రోడ్లు కొత్త కాలనీ అన్నది ఏం లేవండి. అప్పుడు 10 పథకం జరిగింది, ఇప్పుడు 10 పథకాలు జరుగుతున్నాయి అంతండి. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది Fet9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.